రాజమండ్రి పుష్కరాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు గోదావరిని పర్యవేక్షించింది. అలాగే పేపర్ మిల్లు ద్వారా గోదావరి జలాల్లోకి ఎంత ప్రమాదకరమైనటువంటి విషద్రావాలు విడుదల చేస్తున్నారో, ప్రజలకు ఏ విధమైన హాని జరుగుతుందో, ఆరోగ్యాలు ఎలా పాడవుతున్నాయనేది ప్రత్యక్షంగా ఉప ముఖ్యమంత్రి అలాగే ఇతర మంత్రివర్గం, కలెక్టర్ అందరూ కూడా, పొల్యూషన్ బోర్డు వాళ్ళు అందరూ కూడా పర్యవేక్షించారు. వాళ్ళందరూ కూడా వాస్తవాలను అంగీకరించారు. ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతున్నాయని వాళ్ళే స్వయంగా అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇన్వెస్టిగేషన్ ఏమి అక్కర్లేదు. పేపర్ మిల్ యాజమాన్యం తప్పు చేస్తుంది, ప్రజల ఆరోగ్యాలని సర్వనాశనం చేస్తుంది, అలాగే వాయు కాలుష్యాన్ని ద్వారా ప్రజల ఆరోగ్యాలను కూడా సర్వనాశనం చేస్తుందని ఈరోజు ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. దీని మీద పోలీసు వారు పేపర్ మిల్ యాజమాన్యం మీద, పొల్యూషన్ బోర్డు మీద, రాజమండ్రి నగరపాలక సంస్థ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్లు, అలాగే వాటర్ కంటామినెంట్ మీద, అలాగే ఎయిర్ పొల్యూషన్ మీద, ఇలాంటి యాక్ట్ల మీద అన్నింటి మీద కూడా చర్యలు తీసుకొని బాధ్యుల మీద చర్యలు చేపట్టాలి. అలాగే పేపర్ మిల్ ఆస్తుల్ని జప్తు చేయాలి ప్రభుత్వం అని ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రభుత్వం ఏదైతే వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, గోదావరి జలాల్ని పూర్తిగా కలుషితం చేస్తున్నారని నిజాలు చెప్పిందో, చెప్పినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అందరితోని పవన్ కళ్యాణ్ గారితో సహా మంత్రులతో సహా జిల్లా కలెక్టరు, అలాగే ఆ రోజు పర్యవేక్షించినటువంటి అధికార యంత్రాంగం అందరి తర్వాత స్టేట్మెంట్స్ రికార్డు చేయమని పోలీసు వారికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో మేము మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏ యాక్ట్లో అప్లై అవుతాయన్నది కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీని మీద చిత్తశుద్ధితో ప్రభుత్వమే గోదావరి జలాలు పొల్యూషన్ అవుతుందని చెప్పిన తర్వాత మీరు కాలయాపన చేస్తే గోదావరి పుష్కరాలని మీరు సజావుగా చేయలేరు, మీకు చిత్తశుద్ధి లేనటువంటి పర్యవేక్షణ చేశారని రాజమండ్రి ప్రజలు ఖచ్చితంగా అనుకునే పరిస్థితులు వస్తాయి. కానీ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాం, మీరు ఏదైనా తాత్సారం చేసినా, ప్రజల ఆరోగ్యాలకి హాని తలపెట్టినా, గోదావరి పొల్యూషన్ని కంట్రోల్ చేయకపోయినా, గోదావరి జలాల్ని పరిశుభ్రపరచకపోయినా ఖచ్చితంగా అందరి మీద, ప్రభుత్వం మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలకి మేము సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.